చేసేప్పుడు యూట్యూబ్లో మీరు కూర్చుంటారు, ఇండియాలో 2 కోట్ల మంది చనిపోతారు, 20 కోట్ల మంది చనిపోతారు, 10 కోట్ల మంది చనిపోతారు, ఇక భారతదేశం కోల్పోలేదు అని మీరు ఉంటారు, రకరకాల ఉపన్యాసాలు. అటువంటి భారతదేశంలో బూస్టర్ డోస్ కూడా ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపడేటట్టు, ప్రపంచం కూడా ఆశ్చర్య వ్యక్తం చేసింది. భారతదేశంలో ఇంత బలమైన ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ప్రజలకు ఎటువంటి ఆందోళన గురి కాకుండా తలెత్తుకునే ప్రపంచంలో తలెత్తుకునే దేశంగా భారతదేశం నిలబడింది. మనం అనుకుంటున్నాం జగద్గురు స్థానం భారతదేశం ఆక్రమించాలని, ఇప్పటికే ఆక్రమించింది. ఇవాళ ఉక్రెయిన్ సందర్భంగా మన మోడీని అడుగుతున్నారు, మీరు పరిష్కరించండి సమస్య, అమెరికా దేశమే చేతులకు తెసింది. అటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. మోడీ గారికి అండగా రామ్మాధవ్ గారు లాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మనకు ఎటువంటి దిగులు లేదు. మనం ఎంతో భారతదేశం పుణ్యం చేసుకుంది, ఇటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం కలిగి ఉన్నాం. ఇవాళ మనకు ఎటువంటి బాధ పడవలసిన అవసరం లేదు. కాబట్టి మనందరం కూడా జాతీయవాదులుగా మంచి పటిష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వాలు మనకు ఉన్నట్లయితే ఎటువంటి ఒడిదుడుకులైనా మనం ఎదుర్కొంటాము. నౌ ఇట్ హ్యాస్ కమ్ ఫర్ టైమ్ ఫర్ అవర్ అవుట్స్టాండింగ్ స్పీకర్, ఫారెన్ పాలసీ మేకర్ వారణాసి రామ్మాధవ్ గారు టు స్పీక్ ఇన్ దిస్ అగైన్. సభాధ్యక్షులు డాక్టర్ రవికుమార్ గారు, ముఖ్య అతిథి వింగ్ కమాండర్ వల్లూరు శ్యామ్ గారు, శ్రీ హరికుమార్ రెడ్డి గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ రామదండు గారు, సత్యం గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఇతర నెల్లూరు పట్టణ పెద్దలారా, సోదర సోదరీమణులారా, స్వాతంత్ర్యపు అమృత మహోత్సవాల కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతటా గత కొద్ది నెలలుగా ఆనందంతో అందరం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో కూడా ప్రజ్ఞాభారతి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యపు అమృత మహోత్సవాల కార్యక్రమాన్ని ఈ రూపంలో జరుపుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలుసుకునే అవకాశం లభించినందుకు ఆనందిస్తున్నాం. ఈరోజే తెలిసింది, ఈ జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా వచ్చిన ఆత్మూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితమే కాలం చేశారని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి సద్గతులు లభించాలని ప్రార్థిస్తున్నాము. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలు ఇవాళ అమృత మహోత్సవ వేళ దేశం మొత్తంలో ఒక నూతన ఉత్సాహం కనపడుతున్నది. 47 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 97లో 50 సంవత్సరాల ఉత్సవాలు వచ్చాయి. ఇక్కడ చాలా మంది ఆ సమయంలోనే వయస్సు లేని వాళ్ళు ఉన్నారు. మనం ఇలా పట్టుకు జరుపుకోలేము. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అని సిరివెన్నెల గారి మాటల్లో ఆవేదన పడడం వల్ల 5 దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత కూడా అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది, ఏం చేయాలి దాన్ని
అనే విషయంలో స్పష్టత, ఒక దిశ లేని పరిస్థితి ఆనాడు దేశంలో ఉంది. కానీ ఈ రోజున 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ప్రజలు ఆనందంతో ఆ స్వాతంత్ర్య ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి ఒక వాతావరణం దేశంలో నిర్మాణమై ఉన్నది. ఇవాళ మనము ఎవరము, భారతదేశం అంటే ఏమిటి, భారతీయులు అంటే ఎవరు, భారతదేశం యొక్క వర్తమానం ఏమిటి, భవిష్యత్ ఏమిటి, ఈ విషయంలో దేశంలో ఎవరికి సందేహం లేదు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక స్పష్టత ఉన్నది భారతదేశం పట్ల. ఇవాళ భారతీయుడిని నేను అని ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తి కూడా భారతీయుడైతే నేను భారతీయుడిని అని గర్వముగా ఛాతీ విరిచి చెప్పుకునే రోజు ఉన్నది ప్రపంచంలో. మన స్వాతంత్ర్యము సార్థకమవుతున్నది అనే ఒక భావన ఇవాళ పరిస్థితులు చూసిన తర్వాత అందరి మనసులో కలగడం సహజం. అటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో స్వాతంత్ర్యపు అమృత మహోత్సవ వేళ ఆ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఒకసారి స్మరించుకోవడం, మరొకసారి ఆ స్వాతంత్ర్యం కోసమని పోరాటం చేసిన వారి మనస్సులో ఉన్నటువంటి స్వప్నం ఏమిటి, ఎందుకని స్వాతంత్ర్యం కోసం అంత గొప్ప పోరాటం జరిగింది దేశంలో అనే ఆ ఉద్దేశాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుని ఆ దిశలో మరింత ముందుకు వెళ్లేందుకు సంకల్పబద్ధులం అవ్వడము, అది ఈ మోదీ గారి ఇచ్చిన పిలుపు వెనక అసలైన ఉద్దేశం. స్వాతంత్ర్యాన్ని మేమే సంపాదించాం, అంతా మా ఘనతే అని ఏ కొద్ది మందో దేశ స్వాతంత్ర్యపు ఫలాలను తమ చేజిక్కించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఏ ఒక్క సంస్థ లేదా కొద్దిమంది నాయకుల ప్రయత్నం మాత్రమే కాక 40 కోట్ల దేశ ప్రజలు అనేక మార్గాల్లో, అనేక పద్ధతుల్లో దశాబ్దాల పాటు సాగించినటువంటి సంఘర్షణ పరిణామంగా 47 ఆగస్టు 15 నాడు ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళని పరిస్థితి, వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ యొక్క నేతృత్వంలో అహింసా మార్గాల్లో ఒక ముఖ్యమైన ఉద్యమం జరిగిన మాట మనందరికీ తెలుసు. ఆ ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, అట్లా మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాటంలో పాల్గొని జైళ్లకు వెళ్ళి లాంటి దెబ్బలు తిని స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములయ్యారు. అయితే వారితో పాటు విప్లవకారులు, నవ యువకులు దేశ స్వాతంత్ర్యాన్ని ఒక లక్ష్యముగా తీసుకుని నవ్వుతూ ఉరికంబాలు లేచినటువంటి ఆ విప్లవకారుల యొక్క చరిత్రను కూడా మనం వింటూ ఉంటాం. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్, రాజగురు సుఖదేవ్, ఉధమ్ సింగ్, వందలాది మంది యువకులు స్వాతంత్ర్యం కోసమని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విప్లవోద్యమమే మాధ్యమంగా పోరాటం చేశారు. సాధు సంతులు, మన రాష్ట్రంలో అబ్దుల్ సీతారామరాజు గారు లాంటి వారు ఒక సన్యాస జీవితాన్ని స్వీకరించాలని భావించి కూడా దేశ స్వాతంత్ర్యము నా సన్యాస జీవితం కంటే ముఖ్యమైనటువంటి ఒక లక్ష్యం అని భావించి దానికోసం మన్యము ప్రజలని ఏకత్రితం చేసి గిరిజనుల సహాయంతో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి బలిదానం చేసినటువంటి చరిత్రలు మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో మనకు కనపడతాయి. వనవాసులు పోరాటం చేశారు, రైతులు పోరాటం చేశారు. బార్డోలి సత్యాగ్రహం గుజరాత్లో రైతులు ఉప్పు నిర్మాణం చేసేటటువంటి ఆ రైతులు చేసే ఉద్యోగం అని. వీరే కాదు, కవులు, సాహిత్యకారులు, రచయితలు, మేధావులు, వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా తక్కువ కాంట్రిబ్యూషన్ కాదు. ఎవరైనా స్వాతంత్ర్యోద్యమ సమయంలో మన తెలుగు భాషలో నిర్మాణమైనటువంటి సాహిత్యం మీద కనుక పిహెచ్డి చేసినట్లయితే, పరిశోధన చేసినట్లయితే
ఎన్ని వందల పత్రికలు నడుస్తుండే, ఎన్ని రకాల పుస్తకాలు వస్తుండే, ఎన్ని కవితలు, ఎన్ని పాటలు, ఎన్ని పద్యాలు, ఎంత సాహిత్యం ఆ రోజుల్లో నిర్మాణం చేయబడింది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను ప్రోత్సహించడానికి అనేది చూసి ఆశ్చర్యపడుతుంది. ఈరోజు కూడా వాటి కొన్ని ప్రతులు లండన్ లో లేదా ఇండియాలో కొన్ని లైబ్రరీస్ వాటికి దొరుకుతూ ఉంటాయి. సాహిత్యకారులు తమ యొక్క భాగస్వామ్యం చేశారు. స్వాతంత్ర్య సవర్కర్ లాంటి వాళ్ళు సోషల్ రిఫార్మ్ మాధ్యంగా, లిటరేచర్ మాధ్యమంగా సమాజంలో జాగృతిని నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు. స్వయంగా ఆర్ఎస్ఎస్ సంస్థాపకులైన డాక్టర్ అంబేద్కర్ వారు కూడా ఒక సామాజిక సంస్కరణ ద్వారా, సోషల్ రిఫార్మ్ ద్వారా దేశంలో స్వాతంత్రోద్యమం కోసం పనిచేశారు. వీళ్ళే కాకుండా సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు దేశం నుంచి బయటకు వెళ్ళి ఆంగ్లేయుల్ని దేశం నుంచి తరిమి కొట్టడం కోసం అని చెప్పి సైన్యాన్ని తయారు చేసి దేశాన్ని విముక్తం చేసే ఉద్యమాన్ని సాగించారు. మనం 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి, జాతీయ పతాకాన్ని ఎగరవేసి గర్వంగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ప్రకటించుకున్నాము. మనందరికీ చాలా ఆనందకరమైన రోజు అది. కానీ దానికి 3 సంవత్సరాల ముందే సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ మణిపూర్లో మొయిరాంగ్ అనే స్థలం వరకు తమ సైన్యంతో వచ్చేసింది. వచ్చి అక్కడి వరకు ఉన్న భారత భూభాగాన్ని ఆంగ్లేయుల నుంచి విముక్తం చేసి మొయిరాంగ్ లో 1944లోనే త్రివర్ణ పతాకాన్ని వాడు ఎగరవేసినటువంటి ఘటన జరిగింది. అక్కడే భారతదేశ పతాకాన్ని ప్రకటించడం జరిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో భారతదేశంలో ఆంగ్లేయుల కింద పనిచేస్తున్నటువంటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో, నేవీలో తిరుగుబాటు వచ్చింది. 1946లో బాంబేలో, ఆ రోజుల్లో ఇప్పుడు ముంబై అంటాము, కరాచీలో, దేశ విభజన ముందు మన దేశంలో కరాచీ కూడా ఉండేది. ఈ 2 దగ్గరలో కూడా నౌకాదళ సైనికులు, భారతీయ సైనికులు వాళ్ళు ఆంగ్లేయుల కింద మేము ఇంకా పని చేయము, ఆంగ్లేయ నౌకా అధికారుల కింద మేము పని చేయము అని చెప్పి యుద్ధ నౌకల్ని తీసుకుని సముద్రంలో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి స్వతంత్రాన్ని ప్రకటించేశారు. వాళ్ళని కాలా వేళాపడి బయట వెనక్కి తీసుకురావడానికి ఆంగ్లేయులకి తలప్రాణం తోక్కొచ్చింది. చివరికి సర్దార్ పటేల్ గారిని రిక్వెస్ట్ చేసి, అయ్యా మీరు చెప్తేనే వాళ్ళు షిప్ తీసుకొస్తారు, లేకపోతే వాళ్ళు అక్కడే కూర్చునేట్టున్నారు, మీరు కొద్దిగా హెల్ప్ చేయండి అంటే సర్దార్ పటేల్ వాళ్ళకి పిలిపిస్తే అప్పుడు వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. ఈ విధంగా అనేక మార్గాల్లో దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన అన్ని పోరాటాల పరిణామ ఫలితంగా 47 ఆగస్టు నాడు 15 ఆగస్టు నాడు మనకి స్వాతంత్ర్యం లభించింది. 1946లో బ్రిటిష్ పార్లమెంట్ లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ భారతదేశానికి ఇక మనం స్వాతంత్ర్యం ఇవ్వక తప్పదు అనే విషయాన్ని ప్రకటించారు. ఆయన షెడ్యూల్ ప్రకారము 1948 జూన్లోగా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అట్లీ ప్రకటన చేసినప్పుడు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి విన్స్టన్ చర్చిల్ ఆయన దాన్ని బాగా వ్యతిరేకించాడు. ఆయన చెప్పాడు, భారతీయులు స్వతంత్రత పొందేటటువంటి అర్హత లేదు వాళ్ళకి, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బి ఇండిపెండెంట్. వాళ్ళకి మీరు స్వాతంత్రం ఇచ్చినట్లయితే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చేస్తారు, కులం పేరుతో మతం పేరుతో పోట్లాడుకుంటారు, స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన ఆ దేశాన్ని కుక్కలు చెప్పిన విస్తృతి చేసేస్తారు, కాబట్టి వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వడానికి నేను అంగీకరించను అని చర్చిలు విరోధించాడు. అప్పుడు అట్లే ఒక సమాధానం చెప్తాడు చర్చిలకి, భారతదేశాన్ని ఇంకా మన పరిపాలనలో ఉంచాలనుకోవడము సరే, వాడు తర్వాత ఏం చేసుకుంటారో వాళ్ళ విషయము, కానీ అసలు మనము ఆ పరిస్థితిలో లేము. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధాన్ని అయితే గెలిచారు, కానీ అలైడ్ ఫోర్సెస్ బ్రిటన్ లాంటి దేశాలు ఆ యుద్ధంలో చాలా నష్టపోయాయి. కాబట్టి ఇంగ్లీష్లో అంటారు వన్ ది వార్ బట్ లాస్ట్ ది ఎంపైర్ అని. యుద్ధాన్ని అయితే చచ్చి మొత్తానికి గెలిచాము, కానీ మొత్తం శక్తి సమాజాలు అన్నీ కూడా పోయినాయి. ఇంకా దూరంలో ఉన్నటువంటి భారతదేశం లాంటి పెద్ద దేశాన్ని పరిపాలించాలంటే మన దగ్గర శక్తి సమాజాలు లేవు. రెండోది, మన అధికారులు, మన సైనికులు ఏళ్ల తరబడి ఈ
మధుభూమిని వదిలిపెట్టి, మధుభూమి అంటే వాళ్ళ మధుభూమి, లండన్, ఇంగ్లాండ్ వదిలిపెట్టి సుదూర దేశాల్లో అక్కడి పరిస్థితుల్లో ఏళ్ల పాటు ఉండడానికి వాళ్ళు కూడా అలసిపోయారు, వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. మూడో కారణం అట్లే చెప్పింది ఏమంటే, ఇవాళ భారతదేశాన్ని ఇంకా మనం మన గుప్పిట్లోనే ఉంచాలి అంటే అక్కడ ఉండే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కూడా మనకి సహకరించలేదు, వాళ్ళు కూడా మన మాట వినడానికి సిద్ధంగా లేదు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని వదిలిపెట్టడం మినహా వేరే గత్యంతరం లేదు అని నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అని నిర్ణయం చేసిన రోజున ఆంగ్లేయుల మనసులో అతి పెద్ద కారణము భారతదేశంలో ఉండే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కూడా మన మాట వినట్లేదు. కనుక దేశ స్వాతంత్ర్యం యొక్క శ్రేయస్సు అందరికీ దక్కాలి. ఏ కొద్ది మంది వీళ్ళే స్వాతంత్రాన్ని తెచ్చారనే భ్రమ మనకు అవసరం లేదు. అయితే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ కూడా గౌరవపాత్రులే, అందరినీ గౌరవించాలి. కనుక ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అనేక మార్గాల్లో ఎవరెవరైతే ఈ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారో వారందరినీ స్మరించుకోవడము, వారందరి గురించి తెలుసుకోవడము, వారి పట్ల గౌరవము శ్రద్ధాన్ని నిర్మాణం చేసుకోవడము భారతీయులుగా మనందరి కర్తవ్యం. కనుక ఈ ఉత్సవాల వెనుక ఒక ఉద్దేశం అని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేక మంది మరుగున పడినటువంటి చరిత్రని వెలుగులోకి తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో చేసుకుంటారు. నేను గుంటూరులో ఉన్నాను, అక్కడ లోకల్ యోధులు నాలుగు పోసేవా నీరు పోసేవా కప్పం ఎందుకు పెట్టాలి అని రాసినటువంటి హనుమంత్ గారు, అలా అన్ని దగ్గరలో అనేక మంది చేసిన పోరాటాన్ని ఈ అమృత మహోత్సవాలు మనం స్మరించుకోవాలి. వారి పట్ల భక్తి శ్రద్ధలు తిరిగి జాగ్రత్త చేయాలి దేశంలో. అయితే దాంతో పాటు అసలు స్వాతంత్రాన్ని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది, ఎందుకు తెచ్చుకున్నాం? ఆంగ్లేయులు పోయి మనము పరిపాలనకు రావడం ఒకటే లక్ష్యమా? తెల్ల దొరల పాలన పోయి నల్ల దొరల పాలన రావడం ఒకటే లక్ష్యమా? లేక స్వతంత్రంలో అర్థం ఇంకోకున్నదా? దాన్ని కూడా ఈ అమృత మహోత్సవం వేళ అంతే గంభీరతతో మనం ఆలోచించాలి. ఆంగ్లేయులు ప్రజలకి కావాల్సిన ఇస్తూనే ఉన్నారు. రోడ్లు వేశారు, రైల్వేలు ఇచ్చారు, పోస్టల్ సర్వీస్ తీసుకొచ్చారు, స్కూళ్ళు కట్టిస్తామన్నారు, హాస్పిటల్స్ కట్టిస్తామన్నారు. అడిగితే ఇంకేచ్చివారు కదా. కానీ స్వతంత్రాన్ని ఎందుకు కోరుకున్నాం? ఎందుకంటే బానిసత్వంలో ఉండడము జాతి యొక్క ఏ జాతి యొక్క జీవితం, ఏ జాతి యొక్క జీవనంలో కూడా స్వీకారమైనటువంటి విషయం కాదు. ఋషి చెప్తూ ఉండేవారు, మనిషి యొక్క మొట్టమొదటి ఆకాంక్ష, పుట్టగానే మొదటి ఆకాంక్ష ఏంటంటే స్వాతంత్రం, స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవించాలి. కానీ స్వతంత్రం అంటే కేవలం తెల్ల తోలు ఉన్నవాడిని పోయి మన నల్ల తోలు బ్రౌన్ తోలు ఉన్నవాడు చేసినంత మాత్రం స్వతంత్రం కాదు. స్వతంత్రం అంటే మనమైనటువంటి ఆలోచన విధానం రావాలి, మనదైనటువంటి వ్యవస్థలు రావాలి. వేల సంవత్సరాల దేశం ఇది నిన్నగాక మొన్న పుట్టిన దేశం కాదు. అపారమైన అనుభవం, అపారమైన జ్ఞాన సంపద, అపారమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి దేశం ఇది. వాటి నుంచి లభించినటువంటి జీవన ఆదర్శాలు ఉన్నాయి, జీవన విలువలు ఉన్నాయి. అవన్నీ కూడా స్వతంత్ర దేశంలో రిఫ్లెక్ట్ కావాలి, కనిపించాలి. దేశం సమైక్యంగా ఒక జాతిగా, ఒక దేశంగా నిలబడాలి. సశక్తం కావాలి, శక్తివంతం కావాలి, సమృద్ధం కావాలి, ధనవంతం కావాలి. అటువంటి దేశం కావాలి. అందుకోసం స్వాతంత్రాన్ని కోరుకున్నాము. అలా చేసుకుంటాం మా దేశాన్ని. మీకెందుకు బతకడం కాదు, మీరు ఇచ్చే ఏవో 4 మెతుకులు పడేస్తే మేము తిరిగి బతకడం కాదు. ఆ
భారతదేశం ఒక లక్ష్యం మాకున్నది. అరవిందుల గురించి నేను ప్రస్తావించాను కాబట్టి మరొక మాట చెప్తా. స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ రోజున ఏ రోజునైతే మనకి స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు అరవిందుల యొక్క జన్మదినం కూడా 15 ఆగస్టు. అరవిందుల వారు ఆ జన్మదిన రోజున తిరుచినాపల్లి రేడియో స్టేషన్కి ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్లో ఒక మాట చెప్పారు, భారతదేశానికి స్వాతంత్రం వస్తున్నది, ఈ స్వాతంత్ర్యం కేవలం భారతదేశం కోసం కాదు, ఈ స్వాతంత్ర్యము భారతదేశపు భాగ్య భానుడు ఉదయిస్తాడు స్వతంత్ర భారతదేశంలో. ఆ భాగ్య భానుడి యొక్క కిరణాలు మొత్తము ఆసియా ఖండాన్ని యావత్తు ప్రపంచాన్ని తేజోమయం చేయగలవు అని. మన స్వాతంత్ర్యం కేవలం మన కోసం కాదు, మన స్వాతంత్ర్యము మొత్తము ప్రపంచానికి వెలుగులను అందించడం కోసం అని చెప్పి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు మన మనసులో, మన నాయకుల మనసులో స్వప్నం అది ఎటువంటి భారతదేశాన్ని తయారు చేయాలంటే ప్రపంచంలో తలమానికంగా నిలబడే భారతదేశాన్ని తయారు చేయాలి. అలా తయారు కావాలంటే భారతదేశం ముందు సంఘటితం కావాలి, శక్తివంతం కావాలి, ఆర్థికంగా శక్తివంతం కావాలి, సైనికంగా శక్తివంతం కావాలి. 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒకసారి ఆ దిశలో మనం ఎంత ముందుకెళ్ళామో కొద్దిగా ఆలోచించుకోవాలి. ఈ రోజున విస్తృతమైనటువంటి దేశంలో మంచి దేశభక్తి భావన తప్పనిసరిగా కనపడుతున్నది. కానీ ఇప్పటికీ కూడా దేశంలో కొన్ని శక్తులు, కొన్ని తత్వాలు, ఈ దేశం సమైక్యతను భంగపరిచేటువంటి శక్తులు ఇప్పటికీ సక్రియంగా పనిచేస్తూ ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త కూడా అవసరమైనది. తాజాగా మీరు చూశారు, హిజాబ్, బురఖా మీద వివాదాన్ని లేకపోతే పెడతారు. భారతదేశంలో అన్ని మతాలకి తమ మతాలని స్వేచ్ఛగా అనుసరించి పాలించేటువంటి అధికారం. మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం, దాన్ని ఎవరూ వెనక్కి తీసుకోలేరు. కానీ ఇంగ్లీష్లో సేయింగ్ ఉన్నది, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ప్రతి స్వేచ్ఛకి ఒక నియంత్రణ ఉంది. స్కూల్లో యూనిఫామ్ ఉంటే అక్కడ నా స్వేచ్ఛ, నా చాయిస్, మేధావి చెప్తున్న చాయిస్. ఒక గొప్ప మేధావి ఆవిడ ఏం చెప్పారంటే, బురఖా వేసుకోవాలా, బికినీ వేసుకోవాలా, ఇది కూడా మహిళ చాయిస్. దాని అర్థం బురఖా, బికినీ రెండు వేసుకుని స్కూల్కి వెళ్ళిపోతాం కాదు. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి క్రమశిక్షణ పాటించాలి, ప్రభుత్వ నియమాలను పాటించాలి. నా చాయిస్ నియమాల వరకే, నియమాలు వచ్చిన తర్వాత నా చాయిస్ లేదు. నా చాయిస్ రోడ్డుకి నువ్వే వెళ్తా అంటే కుదరదు, ఎడవ చెప్పే వెళ్ళాలి, నో చాయిస్ లే. కానీ వాళ్ళ మన పిల్లలకి నీ చాయిస్, నువ్వు బురఖా వేసుకోవాలి అని నేర్పిస్తున్నా. బురఖా నా మత సంప్రదాయాన్ని ఏమైనా భావించినట్లయితే ఫ్రీ టు వెయిట్, ఎవరు మత స్వాతంత్ర్యం మీద దేశం ఉన్నది. కానీ ఎక్కడ? మన ఇంట్లో. ఫలానా దగ్గర ఎలా లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ నేర్పేసుకోవాలి. కానీ ఆ పేరుతో మత ఛాందస్సాన్ని ప్రోత్సహించే ప్రయత్నం ఏదైతే పిఎఫ్ఐ లాంటి సంస్థలు చేస్తూ ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ప్రపంచంలో ముస్లిం సమాజాల్లో మహిళలు దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ మధ్యకాలపు ఈ తప్పుడు వ్యవహారాలన్నింటినీ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మన దేశంలో మళ్ళీ మన అమాయక ముస్లిం యువతులని మళ్ళీ అటువంటి వ్యవహారం చేసే ప్రయత్నాన్ని కొన్ని శక్తులు చేస్తున్నాయి. ఈ పిల్లలతో మనకి వైరల్ లేదు, వాటి ఒక ప్రభావంతో వెళ్ళి చేస్తున్నారు. కానీ వెనకున్న శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. సంస్థలు మన పిల్లల్ని, వాళ్ళ ఎడ్యుకేషన్ ని పావుగా పెట్టి దేశంలో ఒక అసంతోషాన్ని, ఒక రకమైనటువంటి మళ్ళీ టెన్షన్ నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటి విషయంలో
దేశంలో సావధానంగా ఉండడం అవసరం లేదు. అయితే దాని అర్థం వాడు కొరకేసుకుంటే నేను కాషాయ కలు చేసి వెళ్ళిపోతాను కదా, దాన్ని హిందూ ముస్లిం ఇష్యూ చేయడం కాదు. సివిలైజ్డ్ సొసైటీ నిలబడి ఈ తప్పుడు ఆలోచనలు ఏవైతే పెంచే ప్రయత్నం చేస్తుంది. నేను నెల్లూరులో కూడా కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు లేని కొత్తగా వెళ్ళి అలవాటు ఇలాగే ఉండాలా. వాటి విషయంలో మతాలకు అతీతంగా అందరము జాగ్రత్తగా ఉండి మహిళల యొక్క స్వాతంత్ర్యము, మహిళల యొక్క ఆత్మగౌరవము, మరోవైపున నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు, డిసిప్లిన్, క్రమశిక్షణ వీటి పట్ల అందరినీ సెన్సిటైజ్ చేసే విధంగా ప్రయత్నించాలి. ఎందుకంటే ఒకవైపు దేశంలో మంచి మార్పు వస్తుంటే కొన్ని అటువంటి శక్తులతో ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు. ఈ రోజున ప్రభుత్వం గురించి అదే ప్రయత్నం జరుగుతుంది. అందరినీ ఒక తాటి మీద తీసుకెళ్లే ప్రయత్నం, ఒక సమైక్య భారతదేశాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం. ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తుంటారు, 130 కోట్ల మంది భారతీయులకి నేను ప్రధాన సేవకుడిని అని చెప్పి. అటువంటి దేశంలో దేశం ముందుకెళ్తున్నది. ఆ ప్రయత్నం మరింత ముందుకు వెళ్ళాలి. దేశం యొక్క రాజకీయ వ్యవస్థలు ఈ రోజు కూడా అనేకమైన మంచి మార్పులు వచ్చిన తరువాత కూడా ఇవాళ కూడా రాజకీయ వ్యవస్థల్లో ఇంకా కొంత మంచి పరివర్తన రావాల్సిన అవసరం కనబడుతున్నది. ఢిల్లీలో మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నము దేశవ్యాప్తంగా అన్ని మూలాలా జరగాల్సిన అవసరం ఉన్నది. మనము ప్రజాస్వామ్య వ్యవస్థను స్వీకరించాం. డాక్టర్ అంబేద్కర్ తన ఆఖరి ఉపన్యాసంలో రాజ్యాంగం పూర్తిగా తయారైన తర్వాత ఇచ్చినటువంటి లాస్ట్ స్పీచ్ లో ఒక మంచి మాట చెప్పారు. ఆయన చెప్పారంటే, ఇంత మంచి రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాము, దీని ఆధారంగా రేపు మన దేశం యొక్క భవిష్యత్తు దీని మీద ఆధారపడుతుంది, దీని ప్రకారం మనం నడుచుకోవాలి. అయితే ఒక ప్రమాదం ఉన్నది. అదేమంటే మనము ప్రజాస్వామ్యాన్ని స్వీకరించాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజల చేత నడిపించబడే ప్రభుత్వం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అయితే నెమ్మదిగా రాజకీయాల్లో స్వార్థం పెరిగినప్పుడు బై ద పీపుల్ అక్కడికి వెళ్ళిపోతుంది, ఆఫ్ ద పీపుల్ కూడా అక్కడికి వెళ్ళిపోతుంది, ఫర్ ద పీపుల్ ఉంటుంది. ఫర్ ద పీపుల్ అంటే ఏంటి? పొద్దున్న రేసి దగ్గర నుంచి పడుకునేదాకా నీకు ఏం కావాలని నేను ఇష్టం కదా, నువ్వు నాకు ఓటిస్తావు. నీకు ఎన్నికలు వస్తే నువ్వు వేరే పార్టీ నుంచి నిలబడ్డది ఏంటి? నువ్వు 10 లక్షలు తీసుకో, నువ్వు కూర్చోబెట్టు, నేను చేస్తాను కదా. ప్రజల కోసం నేను ఉన్నాను కదా, ఇంక వేరే వాడు ఎందుకు? నీకు ప్రజాస్వామ్యం కాదండి, ప్రజల కోసమే ఉండేదైతే బ్రిటిష్ వాడు కూడా అదే ఉన్నారు కదా. ప్రజల ద్వారా, ప్రజల చేత నడిచేటటువంటి ప్రభుత్వ వ్యవస్థలు కావాలి. ఎప్పుడైతే కేవలం ప్రజల కోసం అవుతుందో అవినీతిమయమైన ప్రభుత్వాలు అవుతాయి, కుటుంబ పాలన ప్రభుత్వాలు అవుతాయి. అవి ప్రజల ద్వారా కాదు, కుటుంబం ద్వారా నడుస్తుంటాయి, ఫ్యామిలీ రాజ్యం నడుస్తుంటుంది. ఇవాళ ఒకవైపు ప్రజల కొరకు, ప్రజల ద్వారా, ప్రజల కోసం, ప్రజల చేత నడిచే ప్రభుత్వం కోసం, రాజకీయ వ్యవస్థ కోసం ప్రయత్నం జరుగుతుంటే, మరోవైపున వేరే విధమైన ఉదాహరణ కూడా చూస్తున్నాం మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో. నేను పట్టుకున్న ముందేకి 3 కాదు అంతే, కాబట్టి 3 రాజధానులు కావాలి. ఎందుకు కావాలి? 7 సంవత్సరాలు గుర్తుంటుంది ఈ రాష్ట్రంలో. ఇంకా నిర్ణయం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడు కట్టాలని కాదు, ఎక్కడ కట్టాలి. సౌత్ కొరియా ప్రభుత్వం వాళ్ళ మొత్తం ప్రభుత్వ వ్యవస్థల్ని వచ్చే కొద్ది సంవత్సరాల్లో డిజిటల్ క్లౌడ్ లో పెట్టేస్తారు. డిజిటల్ క్లౌడ్ అంటే మన మామూలు మేఘాలు కాదు, డిజిటల్ వరల్డ్ లో క్లౌడ్ కల్చర్ ఉంటుంది. డిజిటల్ క్లౌడ్ లో ప్రభుత్వం ఉంటుంది. మీకు ఏదైనా పని ఉంటే సెక్రటరీ గారితో మాట్లాడాలంటే మన ఇంట్లో కూర్చుని కంప్యూటర్లో స్పెషల్ అప్లికేషన్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ అప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో వెళ్ళి మీరు అన్ని ఎదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ఉంటారు, ఆయన ఇంట్లో ఉంటాడు, బట్ మీ దగ్గర కలిసి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఈ డిజిటల్ ప్రభుత్వము క్లౌడ్ లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఒక డిజిటల్ ప్రభుత్వం
రోడ్లు పెట్టేసుకుంటే కూడా వదిలిపోతుంది. ఇంకా అమరావతి విశాఖపట్నం మీద రోడ్లు పెట్టండి, దానికి ఏ పేరు అంటే ఆ పేరు అనంతపురం ఒక రోడ్డు పెట్టుకోండి, ఇంకొక రోడ్డుకి విశాఖపట్నం పెట్టేసుకోండి. ఈ వ్యవస్థలు మన భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తుకి ఇవి బాధాకరంగా మారుతున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా ఈ అవినీతి, అవ్యవస్థిత రాజకీయ వ్యవస్థలు ఈ దూరం కాదు. దేశ రక్షణ కోసమని, ఒక సశక్తమైన భారతదేశాన్ని నిర్మాణం చేయడం కోసమని ఇవాళ మంచి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే మన దేశం భూభాగాన్ని చైనాకి ధారాదత్తం చేసేసారో వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. అరే आप क्या कर रहे हैं, चाइना के साथ हमको बताइए, आपने क्या किया वो तो पहले बताओ. 2013లో యూపీఏ ప్రభుత్వం ఉన్న టైంలో భారతదేశంలో ఇవాళ ఎక్కడైతే భారత్ చైనా స్టాండప్ నడుస్తున్నదో లదాఖ్లో, అదే డెప్సాంగ్ వ్యాలీలో చైనా సైన్యము 19 కిలోమీటర్లు మన భూమిలోకి వచ్చేసింది. 19 కిలోమీటర్లు 21 రోజుల పాటు వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు మన భూభాగంలో. యూపీఏ ప్రభుత్వం ఉండేది, మౌని బాబా ప్రభుత్వం చైనాతో చర్చలు జరిపి చివరికి చర్చలు ఏం ఫలించాయో మనకు తెలియదు, కానీ ఆ చర్చల ద్వారా 2 మన పోస్టుని మనం వదిలిపెట్టి వెనక్కి వచ్చాము. అప్పుడు చైనా వాడు ఆ 21 రోజులు ఎంత లోపలికి తెచ్చుకొచ్చాడో వాడు ఎంత దూరానికి వెళ్ళాడు. ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తున్న నాయకులు ఉన్నారే, వాళ్ళకి ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ నేను ఒకసారి ఈ ద్వారా తెలియజేస్తాను. ఈసారి చైనా మళ్ళీ మన దేశంలోకి చొచ్చుకు రావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు మీరు వచ్చి కూర్చోండి, తర్వాత మనం దౌత్యపరంగా మాట్లాడుకుందాం అని చెప్పి చెప్పలేము. వాళ్ళని సరిహద్దుల్లోనే ఆపాము. వాడు 50,000 సైనికులు తీసుకొస్తే మనము 50,000 సైనికులు తీసుకెళ్ళాము. వాడు ట్యాంకులు తీసుకొస్తే మనము ట్యాంకులు తీసుకెళ్ళాము. వాడు యుద్ధ విమానాలు తీసుకొస్తే మనము యుద్ధ విమానాలు తీసుకెళ్ళాము. దౌత్యపరంగా మాట్లాడుతున్నాం. 13 రౌండ్ల టాక్స్ అయినాయి, ఇంకా పూర్తిగా సమస్య సమాధాన పరిష్కారం కాలే. అయితే 8 చోట్ల చొచ్చుకొచ్చిన చైనా వాళ్ళు 5 చోట్ల వెనక్కి వెళ్ళిపోయారు. 5 చోట్ల, ఇంకొక 3 చోట్ల ఉన్నాయి, దానికి చర్చలు చేస్తున్నాము. కానీ ఒకవైపు చర్చలు చేస్తూనే రెండో వైపున నేల మీద గట్టిగా మన సైన్యం నిలబడి ఉన్నది. ప్రొయాక్టివ్ డిప్లొమసీ టుగెదర్ విత్ స్ట్రాంగ్ గ్రౌండ్ పోస్చరింగ్, అది ఇవాళ దేశ రక్షణ కోసం మన యొక్క విధానం. ఇది ఉట్లాగా కాదు, నువ్వు వస్తూ వచ్చి నేను నీతో తర్వాత మాట్లాడి ఏదో 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 చేసుకుందామా అగ్రిమెంట్, అలా కాదు. నిన్ను రానివ్వను, నేను నిలబడతాను. ఇవాళ దేశ రక్షణ కోసమని ఆ విధంగా మనం దృఢంగా నిలబడుతున్నాం. ప్రపంచంలో దానివల్ల మన పట్ల గౌరవం పెరిగింది. ఇందాకనే ప్రస్తావన వచ్చింది, ఇవాళ ఉక్రెయిన్ సమస్య కావచ్చు, పర్యావరణ సమస్య కావచ్చు, అన్ని విషయాల్లో భారతదేశం యొక్క స్టాండ్ ఏంటి అని ప్రపంచం మనం ఎదురు చూసే పరిస్థితి ఇవాళ కాదు. భారతదేశం ఏ లైన్ తీసుకుంటున్నది అని ఇవాళ ఆ విధంగా దేశ భద్రత, దేశ సమైక్యత, మరోవైపు దేశ యొక్క సమృద్ధి, దీనికోసం కూడా పట్టుదలతో ఆత్మనిర్భర భారతం అనే పేరుతో మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలతో దేశ యొక్క ఆర్థిక సమృద్ధిని మరింత పెంపొందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనకి ఒక్కొక్కసారి పెద్ద అంకెలు బాగా ఆకర్షణగా కనపడతాయి. మన యొక్క జీడిపి ప్రపంచంలో 5వ స్థానంలో 7వ స్థానంలో ఉంది అనగానే మనకి చాలా బాగుంది అనిపిస్తుంది, మంచిది అనిపిస్తుంది. కానీ మన దేశం పెర్ క్యాపిటల్ జీడిపి లెక్క తీస్తున్నట్లయితే, తలసరి వార్షిక ఆదాయం లెక్క తీస్తున్నట్లయితే భారతదేశం 152వ స్థానంలో. అందుకనే ప్రధానమంత్రి పిలిపించారు, ఆత్మనిర్భర భారతం కావాలి. కొద్దిమంది సంపన్నులు మరింత సంపన్నులు అయిపోవడం మాత్రమే సరిపోదు. సంపన్నులు మంచి మార్గంలో అందరూ సంపన్నులు కావాలి. కానీ గ్రాస్ రూట్స్ లో ఉండే ప్రతి భారతీయుడు తన కాళ్ళ మీద
ఒకవైపు $3 ట్రిలియన్ $5 ట్రిలియన్ ఎకానమీ, మ్యాక్రో ఎకానమీ అవుతూ ఉండాలి, మరోవైపు ఆత్మనిర్భర భారత నిర్మాణం కావాలి. దానికోసం కూడా ప్రయత్నం జరుగుతున్నది. కనుక ఈ రోజున 75 సంవత్సరాల స్వాతంత్ర్యపు ఆ వేడుకని జరుపుకుంటున్న వేళ స్వాతంత్ర్యం ఈ లక్ష్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. స్వాతంత్ర్యం అంటే కేవలం ఆంగ్లేయులు వెళ్ళిపోవడమే కాదు, స్వతంత్రం రావాలి, మన తంత్రం రావాలి, మన వ్యవస్థ రావాలి, మన పట్ల మనము గౌరవంగా జీవించే పరిస్థితి రావాలి, మన సంస్కృతిని, మన మర్యాదని మనం కాపాడుకోవాలి. ఇవాళ అటువంటి మార్పులు తెచ్చే ప్రయత్నం జరుగుతున్నది. హిందుత్వము దీన్ని ఒక చాలా చెడ్డ పదంగా తయారు చేశారు. స్వాతంత్రం వచ్చారు. స్వాతంత్రోద్యమం మొత్తంలో గాంధీ గారు రఘుపతి రాఘవ రాజారాం పాటించే స్వాతంత్రోద్యమం నడిపించేశాడు. సత్యమేవ జయతే అనే పేరుతో నడిపించేశాడు. అహింసా పరమో ధర్మ పేరుతో నడిపించేశాడు స్వాతంత్రోద్యమాన్ని. సామాన్య ప్రజల్ని ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేశాడు. ముస్లింలకు చెప్తుండేది గాంధీ గారు హిందూ మతతత్వవాది అని. ఎందుకంటే ఈ దేశపు సనాతన సంప్రదాయాల పట్టుదలైన స్వాతంత్రోద్యమంలో తీసుకొస్తున్నాడు. కాంగ్రెస్ అరదులో ముస్లిం లీగ్ వ్యతిరేకించేది కాదు, ఇది సాంప్రదాయిక మతత్వం కాదు, ఇది దేశపు సంస్కృతి అని చెప్పేది. స్వాతంత్రం వచ్చాక అదే హిందుత్వం గురించి మాట్లాడితే మన మతతత్వవాదులను వదిలేసుకుంటూ మేము నాస్తికులము అని చెప్పుకోవడం గర్వకారణంగా భావిస్తుండేవారు. ఒక రోజు పార్లమెంట్ లో నెహ్రూ గారు మాట్లాడుతుంటే ఆ రోజు జ్యోతిర్మయ్ బసు అనే ఒక సిపిఎం సభ్యులు ఉండేవారు. ఈ జ్యోతిర్మయ్ బసు గారు మధ్య మధ్యలో లేచి పార్లమెంట్ లో ఇంటరప్ట్ చేస్తారు కదా, ఇంటరప్ట్ చేస్తుంటే నెహ్రూ గారి కోపం వచ్చింది. ఫర్ గాడ్స్ సేక్ మిస్టర్ బసు ప్లీజ్ కీప్ క్వైట్ అన్నాడు. అంటే కోపం వస్తే అంటారు కదా, ఫర్ గాడ్స్ సేక్ కీప్ క్వైట్. జ్యోతిర్మయ్ బసు గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవాలంటారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్ ఏంటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే సార్ నెహ్రూ గారు చెప్పారు ఫర్ గాడ్స్ సేక్ కీప్ క్వైట్ అన్నారు. అంటే నేను నోరు మూసుకున్నాను. కానీ ఫర్ గాడ్స్ సేక్ అన్నారు అంటే ఆయన దేవుడు నమ్ముతాడా? అంటే నెహ్రూ గారు సపోర్ట్ చెప్పారు, నో ఐ సే ఫార్మ్లీ నో, నేను దేవుడు నమ్మను అని. మన దేశంలో దేవుడు నమ్మని నమ్మకపోయినా ఏం నష్టాలేదు. చివరికి మళ్ళీ ఆయన మరణించిన తర్వాత ఆయన అస్థికల్ని అలహాబాద్ లో టిబెట్ సంగమంలో కలిపారు. ఆయన యొక్క భార్య యొక్క అస్థికల్ని దేశంలో అన్ని చోట్ల పుణ్య నదుల్లో చెల్లారు. అదంతా అవంతా నడిచింది అనుకోండి. అంటే అంటే హిందూ అంటే అదేదో పని అనే ఒక భావనని నిర్మాణం చేశారు. కానీ అక్కడి నుంచి జర్నీ చూడండి. ఇవాళ మునిమనుడు ఏం చెప్తున్నాడు, అసలు నేనే నిజమైన హిందువుని, వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కాదని. హిందూ వేరు, హిందుత్వం వేరు. నేను హిందువుని, మీరు హిందువులు కాదు అని ఆయన చెప్తున్నాడు. వాడు సంతోషం. ఐ మీన్ వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్, బట్ గుడ్ జర్నీ. నేను అసలు హిందువులు అదేం కాదు, అది మతత్వం దగ్గర నుంచి నేనే అసలు హిందువుని అని చెప్పే స్థితికి వాళ్ళు కూడా వచ్చారు. అది మంచి బాగుంది. ఈ దేశం సనాతనమైనటువంటి సంస్కృతి, ధర్మము, దాన్ని అందరికీ తెలిసే భాష హిందూ అంటారు. మీకు ఇష్టం లేదు, భారతీయులు ఉపయోగం లేదు, ఏమి ఇబ్బంది లేదు. సనాతన ధర్మం ఏమి ఇబ్బంది లేదు. ఇండియన్ కల్చర్ నో ప్రాబ్లం. ఎసెన్స్ అది, సారం అది. ఇవాళ ఆ సారాన్ని కూడా గౌరవించేటటువంటి ఒక మంచి పరిస్థితి దేశంలో వచ్చింది. అది కూడా ఈ అమృత మహోత్సవం వేళ మనందరం ఆనందించవలసినటువంటి విషయం, ఆనందించ దగ్గర విషయం అది. ఇవాళ కాశీ విశ్వనాథ మందిరం యొక్క వైభవం మళ్ళీ మనం చూస్తున్నాము. చార్ధామ్ మళ్ళీ వైభవంగా అవి నిర్మాణం అవుతున్నాయి. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అవుతున్నది. ఇక్కడ మన రామానుజుల వారి యొక్క పెద్ద విగ్రహం నిర్మాణం అయిపోయింది తెలంగాణలో, హైదరాబాద్ పక్కన. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ధర్మం పట్ల గౌరవం పెరుగుతున్నది. పిలిచిన పిలవకపోయినా వస్తున్నారు రామానుజాచార్యుల వారి దగ్గరికి నాయకులందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అది మతతత్వం కాదు. ఎందుకంటే ఈ రోజున దేశంలో ఆ మార్పు సమాజంలో వచ్చింది కాబట్టి నాయకులు కూడా దాన్ని అనుకూలంగా తమ యొక్క ప్రవర్తన మార్చుకుంటూ ఉన్నారు. మంచి విషయము. అమృత మహోత్సవం వేళ ఈ వస్తున్న మంచి మార్పును మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. నేను ఇంతగా చెప్పినట్లుగా రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశానికి స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలు వచ్చే నాటికి, శతాబ్దోత్సవాలు వచ్చే నాటికి ఋషి అరవిందుడు చెప్పిన మాట ఉన్నదే, దాన్ని నిజము చేసే స్థితిలో
లక్ష్యాన్ని నిలబెట్టాలి. ఆ మాట దాని తర్వాత ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆయన తన 5 డ్రీమ్స్ స్పీచ్ ఇచ్చారు ఆ రోజున. అది 5 డ్రీమ్స్ స్పీచ్. నేను చెప్పిన స్పీచ్ ఉన్నదే తిరుచినాపల్లి రేడియో స్టేషన్ ఇచ్చిన స్పీచ్ 5 డ్రీమ్స్. అందులో ఒక డ్రీమ్ స్వతంత్ర భారతము తిరిగి తన సత్వాన్ని పొందుతుంది, తన నిజమైన రూపము నిలబడుతుంది, ఆసియా ఖండానికి వెలుగునిస్తుంది, ప్రపంచానికి వెలుగునిస్తుంది, ఆధ్యాత్మికతలో మానవాళిని చేస్తుంది. ప్రపంచాన్ని స్వర్గం అంటే వేరే ఎక్కడ ఉండదు, ఈ భూమినే స్వర్గంగా మార్చాలి. అది విషయాన్ని చెప్పింది. సూపర్ మ్యాన్ నిర్మాణం చేయాలి, మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్ తయారు చేయాలి. అది భారతదేశ యొక్క లక్ష్యము. చివరిగా అన్నమాట ఏంటంటే ఇది దైవ నిర్ణయం. ఇట్ ఇస్ ది డెస్టినీ ఆఫ్ గాడ్. భగవంతుడు అందుకోసం ఈ దేశాన్ని నిర్మాణం చేశాడు. కనుక మన శతాబ్దోత్సవాల నాటికి ఆ దైవ నిర్ణయాన్ని పూర్తి చేసే స్థితికి మన దేశాన్ని తీసుకువెళ్లే సంకల్పంతో మనం పనిచేయాలి. ఒక మంచి మార్గదేశంలో వస్తున్నది. ఈ మార్పుని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. అదే ఈ అమృత మహోత్సవ వేళ మనం ఒక సందేశంగా భావించాలి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. We are so grateful to you, sir. We are so privileged to be associated with such a great person today. కనీసం ధర్మరాజు గారు చెప్పింది ఒక విషయాన్ని నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు వేరే రాజ్యాలు మా మీద దాడి చేస్తే మేము 105 మందిని మేము కొట్టుకునేటప్పుడు 100 versus 5 అన్నాడు. మనకు కూడా ఇదే వర్తిస్తుంది. ఏ దేశమైనా సరే దండయాత్ర జరపడు, మనందరం ఒకటే భారతీయులు. ఈ జాతీయ పతాకాన్ని, ఈ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ భారతీయులే. కులాలకి మతాలకి ఇక్కడ స్థానం లేదు. మనందరం భారతీయులు. As long as we respect our national flag, our constitution. Okay, thank you very much. Now, vote of thanks, Chintal Venkatravu.